అందరినీ నేను ఒకటి అడుగుతా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నాకు బేబీ గర్ల్ పుడుతుందా, బేబీ బాయ్ పుడుతుందా, మీకు ఏదనిపిస్తుంది? మీకు ఏదనిపించినా కామెంట్ చేయండి. నేను ఏమనుకోను. గర్ల్ అనిపిస్తే గర్ల్ అని చేయండి, బాయ్ అనిపిస్తే బాయ్ అని చేయండి. మీరు పెట్టే కామెంట్స్ కూడా నేను బ్లెస్సింగ్స్ లా తీసుకుంటా. సో పక్క కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఈ రోజు వీడియో వచ్చేసి ఇంట్లో చేసే డైలీ వర్కే. నేను ఎటు బయటకు వెళ్ళాను, ఎప్పుడో ఒకసారి వెళ్తా. సో నేను ఏ వీడియోలు తీసుకోలేను ఇంట్లో చేసే వర్క్స్ తప్ప. నేను ఎప్పుడు ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే, నేను బయట ఏదో ఒక వర్క్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, మంచిగా ఉండాలి, ఒకరిని చేయి చాచి అడిగే స్టేజ్లో ఉండొద్దు అని చాలా చాలా ఆలోచిస్తా. కానీ హైలైట్ ఏంటంటే, ఇంట్లో పని చేయడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లోనే ఉండడం, వీడియోస్ చేయడం తప్ప నేను ఇంకేం చేయలేను. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఒక ఆడపిల్లకి ఏ సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఫైనాన్షియల్గా తాను చేసుకొని బతికేగల సత్తా ఉండాలి. అలా ఉంటేనే బతకగలము. ఎవరో ఏదో అంటున్నారని పట్టించుకుంటే మనం బతకలేము. అసలు ఏం ఎండలు రా బాబు, ఎండలకి అసలు చచ్చిపోతారు మనుషులు. అంతసేపు ఎండలో పని చేస్తే ఎట్లా తెలుసు, అసలు స్నానం చేసిన దానికంటే ఘోరం అయిపోయిన చెమటలు. ఈ మధ్యాహ్నం స్నానం చేస్తే మళ్ళీ సాయంత్రం మళ్ళీ చేయాలనిపిస్తుంది. స్నానం ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి డ్రెస్ మీదకి వెళ్ళే బకెట్ నీళ్లు పూసుకొని మంచిగా కూలర్ కింద కూర్చొని వేడి అన్నం వేసుకొని గుడ్డు కూరలతో తింటుంటే అమ్మయ్య సాలి ఈ జన్మ కనిపించింది. వాయిస్ ఓవర్ ఎలాంటి కాన్సెప్ట్ తోటి ఇస్తే బాగుంటుంది అనేది నాకు అర్థం అవ్వట్లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. అంటే ఏ టాపిక్ గురించి మాట్లాడితే మీకు మంచిగా ఇంట్రెస్ట్ అనిపిస్తుందో అది కామెంట్ చేయండి. ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బై బాయ్.